హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను ఆశీర్వాద్ గోధుమ పిండితోని చిప్స్ కానీ అనుకోవచ్చు, ఇంకా చెక్కలని కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకేమంటే గోధుమ పిండి చెక్కలు అని కూడా అనుకోవచ్చు. ఏదైనా అనుకుందాం కానీ టేస్ట్గా తయారు చేసుకుందాం. వీటికైతే ఏంటి అనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడి చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కింది, ఇలా పెట్టేసుకుందాం. అమ్మయ్య, నిదానంగా కూర్చొని వీటికి ఏమేమి పదార్థాలు చూపిస్తా ఫ్రెండ్స్. ఇగో నువ్వులండి, సాల్ట్, జీలకర్ర, కొత్తిమీర ఆకు, ఇంకా కారం డబ్బా మూత తీస్తున్నానండి. ఒక చేయితో ఫోను, ఒక చేయితో చూపెట్టడం ఇదండి. ఇప్పుడైతే ఫస్ట్ మనమైతే ఇవి నువ్వులు వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక ప్యాకెట్ అండి ఇది నువ్వులు వేసుకుందాం. నువ్వుల తర్వాత జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర ఎక్కువ వేసుకుందాం. చూడండి, ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నా, ఎందుకంటే జీలకర్ర టేస్టీగా ఉండడం కోసం. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. 1 2 3 అండి, తగినంత వేసుకుందాం. మనం ఎంత తింటామో అంతే. ఇప్పుడు కారం కూడా అదే కిలోకి 1/2 స్పూన్ చొప్పున 3 స్పూన్లు అయితే 3 హాఫ్లు అయితే వేసాను. అంటే 3 హాఫ్లు అంటే 1 స్పూన్నర అన్నమాట. పసుపు కూడా లైట్గా వేసుకుందాం. ఏంటంటే ఎక్కువ వేస్తే బ్రౌన్ కలర్ వస్తుందేమో అని అనిపిస్తుంది. లైట్గానైతే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీరాకు కూడా వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీరాకు కూడా వేసేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటాయి ఇవి. ఇందులో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర టేస్ట్తోని చాలా అంటే చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా పిల్లలకు మంచిదండి. మోషన్స్ కూడా కావు, ఎందుకంటే మనం ఇప్పుడు జీలకర్ర వేసినాం కదా. ఇక వేడి నూనె ఇందులో పోసేస్తున్నాను. పోసేసిన తర్వాత మొత్తం కలియబెట్టేసుకుందాం. ఇది ఇలా కలియబెట్టేసుకోవాలి మంచిగా. మళ్ళీ ఒకసారి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు సాల్ట్ కారం ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏంటంటే మనం చేయితోని కూడా కలుపుకోవచ్చు. కొంచెం చల్లారిపోతుంది. ఆయిల్ వేడి మరిగిన నూనె ఇందులో వేసాం కదా, అది కూడా ఇదైపోద్ది అన్నమాట, చల్లారిపోతుంది కదా. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకుంటే మనకు ఎంత ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది తెలుస్తుంది అన్నమాట. నాకైతే సరిపోయిందండి. ఎక్కువ లేదు తక్కువ లేదు, కరెక్ట్గా అనిపిస్తుంది. ఇంతకంటే ఎక్కువనైతే మేము తినమండి, ఎందుకంటే ఎక్కువ కారాలు ఉప్పులు మామూలుగా మీడియంగా తింటాం. మరీ సప్పగా కాదు, మరీ కారం కాదండి. ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే చపాతీ ముద్దలాగానే పిసికి పెట్టిన తర్వాత నేను చూపిస్తాను. ఎందుకంటే వీడియో నేను పట్టుకొని దీన్ని పిండి పిసకడానికి రాదు కాబట్టి పిండి పిసికిన తర్వాత మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడి చేస్తున్నా, అలాగే పిండి కూడా
పిసికి పెట్టా ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పిసికి పెట్టాను దీన్ని ముద్దలాగా. ఇప్పుడు ఈ ముద్దను మనం చపాతీ చేసుకొని అన్నీ రకరకాలుగా మనము ఇది చేసుకుందాం. ఇప్పుడు బిస్కెట్స్ లాగా చూడండి. ఆయిల్ అయితే వేడెక్కుతుంది. బిస్కెట్స్ చపాతీ లాగానే చేసుకోవాలండి మనం. చపాతీ కొంచెం ఆయిల్ రాసుకుందాం. ఆయిల్ రాసేసుకొని చపాతీ లాగా చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చపాతీలాగా మొత్తము చేశాను. నా దగ్గర అయితే ఇవి ఒకటి ఇదొకటి ఇవన్నీ అచ్చులు ఉన్నాయి. వీటితో నేను షేప్స్ చేద్దామన్నట్టుగా పెట్టాను ఫ్రెండ్స్. చిన్న చిన్నగా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా అలాగే ఫ్రెండ్స్ ఇలా అలాగే చూడండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తీద్దాం. ఫ్రెండ్స్, మొత్తానికైతే గోధుమ పిండి చిప్స్ రెడీ అయిపోయినాయి. చాలా టేస్ట్ అంటే టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా పిల్లలకు చేసి పెట్టండి. ఏంటంటే ఎంత ఈజీగా అంటే అంత అటు ఇటు తిరుక్కుంటూ ఇంట్లో ఏమైనా పనులు చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. పిల్లలకు ఏంటంటే స్నాక్స్ లాగా సాయంత్రం పూట పెట్టడానికైతే చాలా బాగుంటాయి. మొత్తానికైతే ఇలా తయారు చేశాను. అయిపోయింది ఫ్రెండ్స్. నాకైతే నేనే ఇది ఓన్గా చేశాను. ఇంతకుముందు అయితే షుగర్ వేసి చేసేదాన్ని. ఇప్పుడైతే ఇలా చేశాను. సూపర్ టేస్ట్గా తయారైంది. ఉంటా ఫ్రెండ్స్.